నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరూ వీటో చేయలేరు. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్. నేటి నుంచి లోకేష్ విదేశీ టూర్. అమెరికా, కెనడాలో 5 రోజుల పాటు పర్యటన. ఘోర రోడ్డు ప్రమాదం, ఏపీ వాసుల దుర్మరణం. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా సంబంధాలను ఏర్పరచుకునే స్వేచ్ఛ భారత్కు ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సమర్థించారు. ప్రపంచం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా న్యూఢిల్లీ, మాస్కో సంబంధాలు చిరకాలంగా స్థిరంగా ఉన్నాయని చెప్పారు. వేరే దేశంలో ఇండియా సంబంధాలను వీటో చేసే హక్కు ఏ దేశానికి లేదని స్పష్టం చేశారు. శనివారం నాడు ఇక్కడ జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో మంత్రి మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో 2 రోజుల పర్యటన జరిపిన నేపథ్యంలో మంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఉన్నత స్థాయి పర్యటన అమెరికాతో భారత్ సంబంధాలను చిక్కుల్లో నెట్టే అవకాశాలపై అడిగినప్పుడు వీలైనన్ని ఎక్కువ దేశాలతో సంబంధాలు కొనసాగించడం ఇండియాకు చాలా కీలకమని, ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసేందుకు ఎవరితోనూ సంబంధాలు కొనసాగించాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ భారత్కు ఉందని మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. శనివారం నుంచి 5 రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. 6వ తారీఖున డల్లాస్ లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. 8, 9 తారీఖులో శాన్ ఫ్రాన్సిస్కోలో వేదికలుగా పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10వ తారీఖున కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. పెట్టుబడుల సాధన కోసం గత 18 నెలల్లో ఆయన అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామనాథపురం జిల్లాలో 2 కార్లు ఢీకొట్టడంతో 5గురు మరణించారు. మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 4 ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళని తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీలకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. మృతుల్లో 4 ఏపీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందనున్నారు. 2 కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు. గాయపడిన వాళ్లకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతులు విశాఖపట్నంకి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం అక్కడి నుంచి వస్తూ ఉండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. వాళ్లకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంది. కర్నూలు జిల్లా తుంగలి మండలం రాతన గ్రామంలో నందమూరి అభిమానులకు చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఘనమైన వేడుక జరిగింది. ఈ విగ్రహదాతలు తెరవాలి పార విశ్వనాథ్ పారప్రసాదు, తెలుగుదేశం పార్టీ నట సార్వభౌముడు, నటరత్న పద్మశ్రీ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, 2 రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ మనవరాలు రూపా మాట్లాడుతూ తెలుగు జాతికి, తెలుగు ఆత్మ గౌరవం కోసం బ్రతికిన స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు ఆయన పేదల కోసమే పుట్టాడు, పేదల కడుపు నింపడానికే ముందుకొచ్చాడన్నారు. బసవరామ తారకమ్మ గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇక్కడ అలంకరించిన పెద్దలకు, మా నందమూరి అభిమానులకు, టీడీపీ శ్రేణులకు, అట్లానే ఇక్కడ పట్టికొండ అన్నా తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు, మా పోలీస్ శాఖ
పెద్దలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ మన అన్నగారి విగ్రహ ఆవిష్కరణకి మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ తెలుగు జాతికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం బతికిన మహానుభావుడు. ఆయన జీవితం ఒక పుణ్య గ్రంథం. కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని విశ్రాంత ఏపీ ఎన్సీఓ జిల్లా నాయకులు తెలిపారు. కర్నూలులోని ఏబీసీ క్వార్టర్స్ లో కొందరు దళారులు ఆక్రమించుకొని బాడుగులు తీసుకుంటున్నారని, అలాంటి వారిని ఖాళీ చేయిస్తుంటే మంత్రిపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ఏపీ ఎన్సీఓ విశ్రాంత అధ్యక్షుడు ప్రభుదాస్ తెలిపారు. ఏబీసీ క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి భరత్ ప్రకటించారని, ఇది శుభ పరిణామమన్నారు. ప్రభుత్వ క్వార్టర్స్ లో ప్రభుత్వ ఉద్యోగులు చాలా తక్కువ మంది నివాసం ఉంటున్నారని, వారికి లేని అభ్యంతరం బయటి వ్యక్తులకు ఉందని వారు ప్రశ్నించారు. ఈరోజు ఇటీవల కాలంలో మరి మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారిపై మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా మరి ఈ కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఏబీసీ క్వార్టర్స్ను ఖాళీ చేస్తున్నారు అనే తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మరి పత్రికాముఖంగా మేము తీవ్రంగా వారి యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో సహృదయంతో మరి వారితో మాట్లాడి మరి వారి సమస్యలను పరిష్కరిస్తూ మరి వారు ఎంతో సేవా పరిచర్యతో ముందుకెళ్తున్నాడు మన గౌరవనీయులు మంత్రివర్యులు గారు. ముఖ్యంగా ఈ ఏబీసీ క్వార్టర్స్ విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మరి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్వార్టర్స్ను మరి కొంతమంది వ్యక్తులు మరి ఆక్రమించి వారి ఆ క్వార్టర్స్ను వేరే వాళ్లకు కేటాయిస్తూ మరి రెంట్లు అద్దెలను వసూలు చేసుకుంటూ వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా మరి ప్రభుత్వ స్థలాలలో క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి స్థలాలను కూడా ఆక్రమించి అక్రమ కట్టడాలను కట్టి వారు దానితో బాగా ఎంతోమంది అనాథరైజ్డ్ ఆక్యుపై చేసి వాటి వల్ల డబ్బు సంపాదిస్తూ ఇవాళ టీజీ భరత్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విమర్శిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతో సుందరమైనటువంటి ఈ నగరాన్ని ఇంకా ఎక్కువగా చేసి ఈ క్వార్టర్స్లు అన్నింటినీ కూడా ఒక రకమైనటువంటి ఉద్దేశంతో ముందుకు సాగించాలనేటువంటి తలంపు ఉంది ఆయనకు. అటువంటి ఆయనను ఈరోజు కర్నూలు ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఆయన చేసే పనులను ఆయన చూస్తూ నగరమంతా కూడా టీజీ భరత్ గారి యొక్క ఉద్దేశాన్ని, టీజీ భరత్ గారికి ఉన్నటువంటి ఒక తలంపును బలపరుస్తున్నటువంటి సందర్భం ఇది. టీజీ భరత్ ఇవాళ సీఎంతో పాటు ఉంటూ అనేక దేశాలు తిరుగుతూ కర్నూలుకు ఓరొకల్ ఏరియాలో తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ఆభరణాల కళ నైపుణ్యంతో అంతులేని హుందాదనంతో భారతీయ మహిళలకు నచ్చే విధంగా బంగారం రత్నాభరణాలు నూతన వెరైటీ డిజైన్లతో కర్నూలు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో అందుబాటులో ఉన్నాయని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం కస్టమర్స్ మహతి డాక్టర్ నిత్య తెలిపారు. కర్నూలు పట్టణంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో కస్టమర్లచే ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులు జయశ్రీ మహతి డాక్టర్ నిత్య మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం నిర్వాహకులు సుంకన్న మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాన్ని ప్రాచీన సాంప్రదాయాన్ని వ్యక్తం చేస్తూ పిల్లల ఆభరణాల ప్రదర్శన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో డిసెంబర్ 6వ తారీఖు నుంచి డిసెంబర్ 14వ తారీఖు వరకు ఈ ప్రదర్శన నిర్వహించబడుతుందని తెలిపారు. బంగారం రత్నాభరణాలు అన్కట్ ఆభరణాలపై తరుగు ఛార్జీలపై 30% వరకు తగ్గింపు, వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు ఉంటుందని, ఈ అవకాశం జనవరి 18 తారీఖు వరకు ఉంటుందని తెలిపారు. నమస్కారం అండి.
కర్నూలు బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సుంకల్, సేల్స్ స్టాఫ్. సో మనకి ఈరోజు 6 నుండి 14వ తేదీ వరకు ఆర్టిస్ట్ షో అనేది మనం లాంచ్ చేయడం జరిగినది. సో మనకి దీంతో పాటు హెవీ కలెక్షన్స్ అంటే మనకి ఇండియాలో ఉన్న ప్రతి బ్రాంచెస్ నుండి ఎక్స్క్లూజివ్ మోడల్స్ అనేది మనం ఓన్లీ ఆర్టిస్ట్ షోలో మాత్రమే ప్రదర్శించడం జరుగుతున్నది. సో కర్నూలు ప్రజలందరూ ఈ ఆఫర్ ని, ఈ డిజైన్స్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో వీటి ప్రత్యేకత ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ జ్యువెలరీ అంటే మనకి ఎక్స్క్లూజివ్ మోడల్స్ మాత్రమే మనం ఆర్టిస్ట్ షోలో ప్రదర్శించడం జరుగుతున్నది. సో దీంతో పాటు మనకు ఎగ్జైటింగ్ ఆఫర్ అంటే కస్టమర్ అభిప్రాయానికి భిన్నంగాను మనము కస్టమర్ అభిరుచిన పరంగాను ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో అప్ టు 30% ఆఫర్ అనేది కూడా మనం మెన్షన్ చేస్తూ జరుగుతుంది. సో కమింగ్స్ ముందరనే మనకి మ్యారేజెస్ సీజన్ బట్టి కూడా దీంతో పాటు బ్రైడ్స్ ఆఫ్ ఇండియా అనే ప్రోగ్రామ్ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతున్నది. సో దీనికి కూడా మనం ఆఫర్ అనేది జనవరి 18 వరకు కంటిన్యూ చేస్తున్నాం. సో కర్నూలు ప్రజలందరూ ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నేను మలబార్ ఓల్డ్ కస్టమర్ ని. యాక్చువల్లీ ఇక్కడ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ ఇంకా ఆర్టిస్ట్రీ షో ఉంది 6 to 14. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆల్ రిలేటింగ్ టు ఆల్ రిలీజియస్ జ్యువెలరీ ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ విజిట్. ఆల్సో 30% డిస్కౌంట్ కూడా నడుస్తుంది. సో కమ్ అండ్ గ్రాబ్ ద ఆఫర్. థ్యాంక్ యూ. నా పేరు జయశ్రీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహతి. నేను ఎప్పటి నుంచో మలబార్కి వస్తున్నాను. అందులో ఇప్పుడు ఆర్టిస్ట్రీ అండ్ బ్రైడల్ కలెక్షన్ కొత్తగా లాంచ్ చేశారు. సో ఈ 9 రోజులు మనకి ఆల్ బ్రైడల్ కలెక్షన్ అన్ని రిలీజియన్స్ కి, అన్ని కల్చర్స్ కి తగ్గట్టు క్రియేట్ చేశారు. సో మనకి ఇది 9 days అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఈ టైంలో వస్తే మనకు 30% ఆఫర్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు మలబార్ అంటే నాణ్యత, మలబార్ అంటే నమ్మకం. అండ్ మనం అందరం మలబార్ లో ఎన్నో ఏళ్ళుగా కొంటున్నాం. సో అదే నమ్మకంతో రండి. ఈసారి ఇంకా ఎక్కువ ఆఫర్స్ తో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నిత్య. మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో ఆర్టిస్ట్రీ షో జరుపుతున్నారు December 6 నుండి. 9 days ఇది ఉంటుందండి. అండ్ ఇది మన సాంప్రదాయాల సౌందర్యాన్ని చాలా అద్భుతంగా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. డిజైన్స్ అన్ని డైమండ్స్ అయినా కానివ్వండి, టెంపుల్ జ్యువెలరీ అయినా కానివ్వండి, నక్షి జ్యువెలరీ కూడా ఉంది. అండ్ ఆల్సో లైక్ నాన్ ఐడల్ జ్యువెలరీ కూడా ఉంది, వేరే కల్చర్స్ వాళ్ళకి తీసుకోవడానికి కూడా. అండ్ మీరు ఖచ్చితంగా అందరు ఫ్యామిలీతో పాటు కలిసి వచ్చి ఇదంతా చెక్ చేయండి. డెఫినెట్ గా మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో మేకింగ్ చార్జెస్ పైన 30% డిస్కౌంట్ కూడా నడుస్తుంది. సో ఈ దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బద్వేలుపట్నంలోని 18వ వార్డు ఇన్ఛార్జ్ బి శివకుమార్ కమిషనర్ కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 18వ వార్డులో ఆర్టీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పర్యటించారు. 18వ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ వర్షాలు పడటం, దీనివల్ల చాలా ఇబ్బందికరంగా మారడంతో 18వ వార్డును పరిశీలించారు. ముందు తాత్కాలికంగా వాటర్ను బయటకు వెళ్లేలాగా చేయడం జరుగుతుందని, బద్వేలు అర్బన్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగిందని, అందులో భాగంగానే ఈ పనిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. గత 7-8 సంవత్సరాల నుంచి నీళ్లు ఒక చోట నిలబడి అవి పోయేదానికి దారి లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వర్షం వచ్చేప్పుడల్లా చాలా ఇబ్బందులు జరుగుతా ప్రజలు చాలా రిక్వెస్ట్ వేయడం జరిగింది. అందులో భాగంగా మనం కూడా వచ్చి పరిశీలించి, ఇది కొంచెం రెవెన్యూ ఇష్యూ కూడా ఉంది కాబట్టి గౌరవ ఆర్డీఓ గారిని ఒక 4 రోజుల నుంచి సార్ను రిక్వెస్ట్ చేశాను. ఆయనకుండే బిజీలో ఇప్పుడు ఆయన సార్కి వీలైంది. ఆయనే ఫోన్ చేసి మీరు చెప్పిన కంప్లైంట్కు నేను వస్తానని చెప్పి సారు రావడం జరిగింది. అది సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయమని చెప్పి ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారు వాళ్ళ రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది. మమ్మల్ని కూడా డ్రోన్ ఫ్లయింగ్ చేయించి మార్కింగ్ చెప్పమని చెప్పింది. ఆ మార్కింగ్ అయిపోతానే ఇమీడియట్గా టెంపరీగా మేము జేసీబీలు పెట్టి టెంపరీగా చేయిస్తాం. అంతేకాకుండా వర్క్స్ కూడా 92 కిలోమీటర్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్, మరి దాంట్లో మనము ప్రపోజ్ చేసి వీలైనంత త్వరలో కంప్లీట్ చేస్తాం. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలంలో సమానత్వం, న్యాయం, విద్య, స్వాభిమానం కోసం ఆయన సాగించిన అంచెలంచెల పోరాటం భారత ప్రజాస్వామ్యానికి శాశ్వత దారిదీపంగా నిలిచింది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన మార్గం కోట్లాది మందికి నేటికి ప్రేరణగా మారింది. అంబేద్కర్ స్ఫూర్తిని
అనుసరిస్తూ పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అలాగే వివిధ కౌతాలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దాట్ల సుబ్బారావు, బీజేపీ స్టేట్ సెక్రటరీ విజయ్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకన్న, జనసేన నాయకులు, మండలి సీనియర్ నాయకులు తదితరులు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాల కోసం ప్రతి ఒక్కరు మనం పనిచేయాలి. ఆయన ఆశయాలను తీసుకెళ్ళాలి. ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్ర ప్రతి ఒక్కరికి మనం విరోధులుగా నిలబడి మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనని వర్ధంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అంబేద్కర్కి నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరికి కృషి చేయాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మనదే. అట్లాంటి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు దేశంలోనే ప్రపంచంలోని ఉన్నత శిఖరంలో ఉన్న మన అంబేద్కర్ గారికి ఈరోజు ఘన నివాళులర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ బిల్ 2025, విత్తన బిల్లు 2025 ఇవి రెండు కూడా రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఏలూరు అన్నే భవన్లో వారు మాట్లాడుతూ ఈ నెల 8వ తారీఖున విద్యుత్ బిల్లు, విత్తన బిల్లు పత్రాలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు గ్రామాలలో కదిలి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లు 2025 ప్రకారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రైవేటు పరం అవుతాయన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఉండదన్నారు. దళితులు, గిరిజనులు, వివిధ సామాజిక తరగతులు, పేదలు, బలహీన వర్గాలకు ఇచ్చే విద్యుత్ రాయితీ, చిన్న చిన్న పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ రాయితీ ఉండదన్నారు. దానితో పాటుగా గృహ వినియోగదారులపై ఇప్పటికీ ఉన్న విద్యుత్ ఛార్జీలకు అదనంగా మరింత భారం పడుతుందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం విద్యుత్ రాష్ట్రాల జాబితాలో ఉన్నదని, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విత్తన బిల్లు 2025 పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ విత్తన కంపెనీల ప్రయోజనాల కొరకే ఉపయోగపడుతుందన్నారు. స్వదేశీ, విదేశీ విత్తన కంపెనీల యొక్క లాభాలు, వాటి రక్షణ కొరకు మాత్రమే ఈ బిల్లు ఉద్దేశించబడుతుందని చెప్పారు. నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఎలాంటి పరిహారం చెల్లించే బాధ్యత విత్తన కంపెనీలకు ఉండదని, దీనివలన రైతాంగం నష్టపోతారని మరింత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రకంగా ఇది పూర్తిగా రైతులకు వ్యతిరేకమైన, విత్తన కంపెనీలకు అనుకూలమైన చట్టమని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయ రాష్ట్రాల జాబితాలో ఉన్నదని, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విత్తన బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు 2025, అలాగే కేంద్ర విత్తన చట్టం 2025 ఈ రెండు చట్టాలను తీసుకురాబోతా ఉన్నారు. అయితే ఈ రెండు చట్టాలు కూడా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించే పరిస్థితి ఉన్నది. ప్రధానంగా కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉన్నదో, ఈ విద్యుత్ సవరణ బిల్లులో మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో, మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ 2025 విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చింది. మరి అది చట్టం అయితే కనుక విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో రైతాంగం ఉచిత విద్యుత్ పథకాన్ని పొందుతూ ఉన్నారు వ్యవసాయానికి సంబంధించి. భవిష్యత్తులో ఈ చట్టంలో, ఈ బిల్లులో ఉన్నది ఏంటంటే ఉచితం అనే పదవే లేదు. అలా ఉచితం ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి ఈ చట్టంలో రూపొందించబోతా ఉన్నారు. మరి ఒకవైపు ఏమో రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చారు. మరి విద్యుత్ అనే అంశం రాజ్యాంగ రీత్యా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం సంబంధించిన ఉమ్మడి జాబితాలో ఉన్నది. మరి రాష్ట్రాలతో సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా విద్యుత్ సవరణ బిల్లు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దీంతో పాటు ఈ బిల్లు వల్ల భవిష్యత్తులో రైతులు ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోయి మొత్తం వ్యవసాయం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని మేము రైతు సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రెండవది, కేంద్ర
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి, వెల్గండ, ఉరవకొండ మండలాల్లో మొదటి విడత నామినేషన్స్ ముగిసి అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు గ్రామాలలో హోరాహోరీగా ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించడానికి వరుసలు కలుపుతూ ఇంటింటికి తిరుగుతూ గెలుపే లక్ష్యంగా వాగ్దానాలు చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్లు అధికంగా ఉన్నారు. ఒక్క వెల్దండ మండలంలో 66 మంది వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా గ్రామాలలో పోటీ తీవ్రంగా ఉంది. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన సునీత సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన లెక్క చేయకుండా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి గుర్తులు కేటాయించిన తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ వీల్ చైర్ లో కూర్చొని ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తన భర్త మాజీ సైనికుడు దేశానికి సేవలు అందించారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామానికి సేవలు అందిస్తానని ఓట్లు అడుగుతున్నారు. పెద్దాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి బాటం నడిపిద్దాం. నా పేరు పోలే సునీత. మాది పెద్దాపూర్ గ్రామం. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మొదటగా బుడ్రాయి పండుగ చేస్తా. రోడ్లు వేపిస్తా. వీధి వీధికి లైట్లు వేపిస్తా. యువతకు క్రీడా మైదానం ఏర్పాటు చేయిస్తా. త్రాగునీటి సమస్యను నిర్మూలిస్తా. క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అనంతరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అట్లే వీల్ చైర్లోనే డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. ప్రజలందరిలో మంచి ఆదరణ ఉంది. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంబేద్కర్ స్ఫూర్తి నూతన తరానికి ఆదర్శమని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ధారా అంజయ్య తెలిపారు. భారతదేశానికి డిసెంబర్ 6వ తారీఖున ఒక దుఃఖ దినం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తాలూరులోని అంబేద్కర్ నగర్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ కి స్థానిక తాలూరు ఎస్ఐ ఎస్ మల్లికార్జునరావు మరియు అంబేద్కర్ యూత్ తో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధారా అంజయ్య మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తి యొక్క జ్ఞానము నిరుపేదల సంక్షేమానికి ఉపయోగపడకపోతే అలాంటి చదువుకున్న వ్యక్తి సమాజానికి పెద్ద శాపమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారన్నారు. మన జీవితాలకి చదువే ప్రాధాన్యం. చదువుతోనే మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో అందరూ కూడా ఉద్యోగాలు సంపాదిస్తారు. మీరు కూడా ఇంకొక 10 మందికి గురువులుగా మారి ఇక్కడ ఉన్న గురువులు మేడం గారికి అలాగే టీచర్స్కి ముందుగా తమ చిన్నతనం నుంచే విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకోవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఓఎల్ఎల్ హైస్కూల్ నందు పలమనేరు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బాలోత్సవ పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడమే కాకుండా దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. మంచి క్రమశిక్షణ నడవడికతో ఉత్తమ పౌరులుగా అందరూ రాణించాలని కోరారు. ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఇలా ఉండగా ఈ బాలోత్సవంలో నియోజకవర్గ వ్యాప్తంగా 3000 మందికి పైగా చిన్నారులు హాజరై వివిధ పోటీలలో పాల్గొని ప్రతిభను కనబరిచారు. అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే విచ్చేసిన నాయక బృందానికి అధికార బృందానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది చాలా శ్రమతో 10-15 రోజులుగా నిద్రాహారాలు మానబడేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు విజయవంతం చేశాం. ఎందుకు చేశాము అంటే ఈ రోజు పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు కానీ విజ్ఞానాన్ని తెలివిని సమయస్ఫూర్తిని దేశభక్తిని అన్ని విలువలు అన్ని లేకుండా పోతున్నాయి. వీటన్నిటినీ కూడా పిల్లల్లో రేగించడానికి ఈ బాలోత్సవం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చేస్తున్నారు. 41 తేదీలో తిరుపతిలో కూడా 10,000 మంది పిల్లలతో చేసే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మమ్మల్ని కూడా ఆహ్వానిస్తుంటే వెళ్ళిపోతుంది. మరి ఈ చిన్న పట్టణం పలమనేరులో ఎందుకు చేయకూడదు అని చెప్పి 2023లో మేము చేసాం 1200 పిల్లలతో. ఈ
ముఖ్య అతిథిగా వచ్చారు. సాహితీవేత్త మరి తులసినారాయణ గారికి, అదేవిధంగా చాలా మంది ఈరోజు బాలాజీ గారు ఉన్నారు, ఈ పొలమేరు పరిరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలందరూ కూడా ఉన్నారు. పొలమేరు పట్టణంలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్యులందరూ కూడా ఉన్నారు. మనందరికీ ముఖ్యంగా ఈ ఓఎల్ఎల్ స్కూల్కి సంబంధించినటువంటి కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, వారు కూడా ఈ మంచి స్థలాన్ని ఈరోజు మంచి ప్లేస్ నేను కూడా చాలా తక్కువ వచ్చారనుకుంటా. వచ్చింటే నా 20 ఏళ్ళ సర్వీస్లో ఒకసారి ఏమైనా వచ్చినారేమో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషం. మంచి వాతావరణంలో మంచి ప్లేస్ ఇచ్చినటువంటి వారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇస్తే తులసినారాయణ గారు చెప్పారు. ఎందుకంటే బాలికల్లో వాళ్ళు ఉన్నారు. చదువు కంటే ముఖ్యం కాదు, జీవితంలో మనం పైకి రావడానికి చాలా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరు వీటో చేయలేరు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. నేటి నుంచి లోకేష్ విదేశీ టూర్. అమెరికా, కెనడాలో 5 రోజుల పాటు పర్యటన. ఘోర రోడ్డు ప్రమాదం, ఏపీ వాసుల దుర్మరణం. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.